హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భరత్. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఉదయ్ సింహారెడ్డి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. ఓకే, చూసుకుంటాను. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొక చర్చనీయాంశం టాపిక్ అయితే జరుగుతుందమ్మా. అదే చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆరు తనను కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొస్తారు అని ఒక టాపిక్ నడుస్తుంది. అది కూడా ఎందుకు అంటే మనం రీసెంట్గా చూసుకుంటే వైఎస్ షర్మిల గారి కొడుకు వైఎస్ రాజారెడ్డి త్వరలోనే రాజకీయాలకు అరంగేట్రం చేస్తారని ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దానికి అపోజిషన్ గానే ఇప్పుడు వైఎస్ జగన్ గారి కూతురిని కూడా తన కూతుర్ని రాజకీయాల్లోకి తీసుకొస్తారని చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఆవిడది చాలా చిన్న ఏజ్. సో ఈ టైంలో వైఎస్ జగన్ గారి కూతురిని రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు వైఎస్ జగన్ గారి కూతురు రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. ఓకేనా? ఓకే, జనం ఎవరు కూడా రండి అని చెప్పి ఎవరు పిలవలేదు. ఓకే, రావద్దు అని చెప్పి ఎవరు ఆపరు. అది మన ప్రియతమ నాయకుడు, దివంగత నేత, మన ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఉండగానే పోయారు కాబట్టి ముఖ్యమంత్రి అని అనాలి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఓకే వారసత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది, మనం చూసినాం. దాని తర్వాత ఆయనకి కొడుకులు లేరు, ఉన్నదల్లా ఇద్దరు కూతుర్లు, వర్ష, హర్ష. ఓకే, సో ఎవరు వస్తారు, ఏమొస్తారు, నెక్స్ట్ చరిత్ర ఏంది అనేది ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాఫ్ సెంచరీ దగ్గరలో ఉన్నారు. ఓకే, ఈ హాఫ్ సెంచరీ క్రాస్ అయినప్పుడు నెక్స్ట్ లీడర్షిప్ ని పార్టీకి అందివ్వడం అనేది వాళ్ళ బాధ్యత. వాళ్ళని నమ్ముకొని ప్రజలు ఎంతో మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఈయన తర్వాత ఇప్పుడు అకాల మరణం జరిగింది రాజశేఖర రెడ్డి గారికి. చాలా విచారించాల్సింది, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆయన జరిగింది. వెంటనే లీడర్షిప్ దశలో ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇప్పుడు తండ్రి గారికి ఏ కష్టం వచ్చినా, తల్లి గారికి ఏం కష్టం వచ్చినా, ఓకే, పార్టీకి నమ్ముకున్న జనానికి నిలబడాలని అంటే మళ్ళీ ఒక లీడర్ కావాలి. ఇక్కడ చూస్తే షర్మిల గారు తెలంగాణ వచ్చేసి పోరాటం చేస్తున్నారు, ఎందులోనో విలీనం అయిపోయినారు. ఓకే, అటు ఆంధ్రాలోకి పోయి మళ్ళా తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీలోనే మళ్ళా పోయి అందులో జాయిన్ అయినారు. సో రాజకీయం తను ఎటు తీసుకుపోతుంది, ఏ లీడర్షిప్ లో తీసుకుపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంటే జనానికి కూడా అర్థం కావట్లేదు, ఏంటి ఇలా చేస్తుంది. ఓకే, రూపాయి 10 రూపాయి ఆస్తి కోసం ఇంత కొట్లాడుకోవాల్సినంత అవసరం ఏమున్నది? ఫైనల్ గా జనం అనేది ఒక మకుటం ఇస్తారు కదా, ఆ జనం ఇచ్చే మకుటంలో వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి కూడా కాదు కదా. వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి కూడా కాని దానికోసం ఇంత కొట్లాడి జనాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకుపోతారు కదా. మరి ఇటువంటి పరిస్థితిలో ఇంకొక నాయకత్వం కోరుకోవడంలో తప్పులేదనుకుంటా నేను. ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్ గారి ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సన్ మంచు మోహన్ బాబు, అది అందరికీ తెలిసిన విషయం. కొన్ని రోజుల క్రితం చూసుకుంటే మోహన్ బాబు గారు చిన్న కొడుకుని మంచు మనోజ్ కూడా మోహన్ బాబు యూనివర్సిటీపై చాలా అక్రమాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రొటెస్ట్ గురించి మనం పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఆ యూనివర్సిటీపై జరిగిన విచారణలో విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా మోహన్ బాబు యూనివర్సిటీని కలెక్ట్ చేశారని విచారణలో తేలింది. దానిపై ఫైన్ కూడా విధించడం జరిగింది. అంటే ఇప్పుడు ఫైన్ ఒకటి విధిస్తే సరిపోతుందన్నా, లేదంటే ఏ విధంగా చూడొచ్చు, అసలు ఏ విధంగా చేస్తే ఆ విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటారు? ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటన జరగకుండానంటే ఏం చేయాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత సంపాదన ఉన్న వ్యక్తులు, అంత సంపాదన ఉన్న ఎవరైతే డెలిగేట్స్ కానీ, ఎవరైతే సెలబ్రిటీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచితంగా కూడా స్కూల్ నడపచ్చు, సేవ చేయాలనుకుంటే. మెరుగైన విద్య అనే ఒక ముసుగులో వందల కోట్లు, లక్షల రూపాయల ఫీజులు దండుకొని వాళ్ళు ఫారెన్లలో ల్యాండ్లు కొంటున్నాం, అవి కొంటున్నాం వీడియోలు పెట్టంగా మీరు చూడలేదా? న్యూజిలాండ్ లో ఇంత పెద్ద ల్యాండ్ కొంటున్నాం, విష్ణు కొంటున్నాడు అని చెప్పేసి పెట్టినారు కదా వీడియో.
అవునన్నా మరి ఇలాంటి ఫీజుల దగ్గర మేము నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి ఇలాంటి ఫీజులతోటే కదా వాళ్ళు సొమ్ములు వెనకేసుకున్నది. విద్యని అమ్ముకుంటున్నారండి, విద్యని అమ్ముకుంటున్నారు. అమ్ముకోవడంలో కూడా ఏంటంటే దిగజారిపోతున్నారు. దాంట్లో విద్యలో లగ్జరీ చూపిస్తున్నారు. ఓకే, ఒక క్రమశిక్షణ కలిగిన విద్యకి ఒక లగ్జరీ గల విద్యకి తేడాలు ఉంటున్నాయా లేవా? అదే విధంగా ఈ క్రమశిక్షణ లేని విద్యని అందిస్తానంటూ ఓకే ఒక లగ్జరియస్ ఏసీ హాల్ అని చెప్పి ఒక రిచ్ అంబియన్స్ తోటి దానికి పేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి బ్రాండ్ వెనకాల సినిమాలు చేసి సినిమాలో వీళ్ళు చేసే సీన్లు ఏమున్నాయి అన్ని ఆ సగం బట్టల సీన్లు అన్ని చేసి ఆ పిచ్చి డైలాగులు ఆ సొల్లు డైలాగులు చెప్పి ఏమనంటే దానికి ఒక దేవుని అడ్డం పెట్టి ఆ బాబా ఈ బాబా అని చెప్పి జనాన్ని నమ్మించి రెడ్ ఫ్లవర్స్ చేస్తున్నారండి. సో నేను ఒక మంచు ఫ్యామిలీ గురించి నేను అనట్లేదండి. ఇట్లాంటి ఇప్పుడు నారాయణ తీసుకోండి, శ్రీ చైతన్య తీసుకోండి, నిజంగా చెప్తే అయితే ఆ గొర్రెల షెడ్ నయం వాళ్ళకంటే. వాళ్ళని రుద్ది వాళ్ళ క్రియేటివిటీ ఉండదు, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉండదు, లైఫ్ లో ఏం చేయాలి ఏమన్నది ఒక సింపుల్ ఒక గొర్రె లాగా తీసుకుపోతారు. నలుగురితో వానికి 10 మార్కులు వచ్చినాయి, నీకెందుకు రావు? నువ్వు కూడా చదువు. వాడు 2 గంటలు చదివే 10 మార్కులు తెచ్చుకున్నాడు, నువ్వు 4 గంటలు చదివి తెచ్చుకో, నీకేం అర్థం కాలేదు చెప్పు. ఇట్లా విద్యార్థులని ఒక విధంగా చేసి ఆ పిండిన ఫీజులు ఉంటాయి కదా, ఆ ఫీజులలో కూడా అవినీతి జరిగిందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంది, విద్యా వ్యవస్థలో జరుగుతుంది అనేది జనం అర్థం చేసుకోవాలి. దీనిపై జనం స్పందించాలి. దీనిపై జనం స్పందిస్తేనే కదా అది దాని గురించి ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ఆ రోజు మంచు మనోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, మంచు మనోజ్ కి మోహన్ బాబు గారికి కొట్లాటలు జరిగినాయి అని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున మీడియా హంగామా చేసినప్పుడు మరి ఈ విషయంలో ఎందుకు హంగామా చేయరు? అంటే మీడియా కూడా వాళ్ళకి ఫేవర్ గా ఉందంట. ఎందుకంటే వాళ్ళకి మీడియాకి ఒక ఐటమ్ కావాలి, ఒక ఐటమ్, ఒక టిఆర్పి, ఒక సెలబ్రిటీ. వాళ్ళు తిరుగుతుంటే కింద యాడ్లు వేసుకుంటారు కమర్షియల్ గా. అల్టిమేట్లీ డబ్బు అండి, డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదిస్తుండే 27 కోట్లు సంపాదిస్తున్నాడు, దాంట్లో నీకు 3 కోట్లు ఇస్తా అంటే వాడు సపోర్ట్ ఎక్కుంటాడు. డబ్బు వస్తుంది కాబట్టి ఎవరైనా ఆటోమేటిక్ డౌన్ అవుతారు. అది ఎవరైనా అవుతారు. ఉదయ్ సింహారెడ్డి కాడు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు. వేరే వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు గమ్మునుంటారు సైలెంట్ గా. అట్లా నా ఇంటికి నువ్వు 10 మూటలు పంపించినా, 20 మూటలు పంపించినా, 100 మూటలు పంపించినా నా ప్రశ్న 100% జనం కోసమే ఉంటది. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించుకుంటున్నా ఆల్రెడీ. నీ సొమ్ము అవసరం లేదు. నీ సొమ్ము నేను తిన్నాను అనుకో, మళ్ళా పుడితే నీకు చాకరీ చేయాల్సి వస్తుంది. నీ ఇంట్లో పాలే రావాల్సి వస్తుంది. నాకు ఆ కర్మ ఎందుకు? నీ దగ్గర నేను కర్మసిద్ధాన్ని నమ్ముతా. నీ సొమ్ము నేను తిన్నాను అనుకో, ఆటోమేటిక్ గా మళ్ళీ నీ సొమ్ము నీకు ఇవ్వడానికి నీకు జీతగానే కావాల్సి వస్తుంది. అందుకే నేను డెఫినెట్లీ నేను అట్లాంటి పరిస్థితులకు పోను, నాకు అంత కర్మ అవసరం లేదు. ఓకే అన్న, చాలా మీ యొక్క వాల్యుబుల్ టైం ని మాకు అడగగానే కేటాయించడం జరిగింది. మరొక విషయంలో మళ్ళీ మనం కలుద్దాం అన్న. అడగగానే మాకు ఫోన్ లైన్ లోకి అందుబాటులో ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకే భరత్ గారు, ఓకే, థ్యాంక్స్.